ప్రణామః అండి అందరికి. స్టార్ట్ చేద్దాం క్లాస్. ప్రణామः మేడం. ప్రణామః సార్. ప్రణామః అండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పఠామి సంస్కృతం ఎవరన్నా చెప్తారండి? ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు చెప్పండి. నేను చెప్తాను మేడం. చెప్పండి సార్. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్. ఆత్మానమాహృతం మన్యే వందే సంస్కృతమాతరం. సమీచీనం. సో మనం పాత ప్రీవియస్ క్లాసెస్ లో ఏం నేర్చుకున్నాము? అహం అంటే నేను, వయం అంటే మేము, త్వం అంటే నువ్వు, యుఎం అంటే మీరు, సహ అంటే అతడు, తే అంటే ఆ మగవారందరూ, సా అంటే ఆమె, తాహ అంటే ఆడవాళ్ళందరూ. అలా నేర్చుకున్నాం కదండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఇప్పుడు మనము టైం గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో మనకి 1 to 10 నంబర్స్ వచ్చు కదా. 1 to 10 నంబర్స్ చెప్పండి ఎవరన్నా. 222 నంబర్ ఎవరండి ఉన్నారా? 222, 224, 228, 232, 234 ఉన్నారా ఇక్కడ దాకా? ఎవరు ఉన్నామండి. ఎవరండి చెప్పండి? మురళీ పద్మ నెంబర్ 4. నేను 224 అన్నానండి. వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం అందుకు. సారీ, నో ప్రాబ్లం. 224 నో 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 సారీ, నో ప్రాబ్లం, ఏం కాదు. 241, 244, 249, 255, 256, 258 ఎవరు లేరండి ఈ నంబర్స్? 304 ఉన్నాను. 306 ఉన్నానండి. 260 నుంచి 3. నమస్తే అండి. ఫస్ట్ క్లాస్ అండి. ఈ రోజు జాయిన్ అవుతున్నాను. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇంటి నుంచి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. అంటే నో ప్రాబ్లం. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసాం గ్రూప్ లో, అవి చూడండి. పాతవి రివిజన్ అవుతుంది. శివకుమారి గారు మీ నంబర్ ఎంత? 304 అమ్మా. నంబర్స్ చెప్పండి 1 to 10. ఏకం ద్వే త్రీణి. ఓకే, ఆవిడ చెప్పారు కదా, మీరు రిపీట్ చేద్దరు కానీ. ఏకం ద్వే త్రీణి చతుర్థ పంచ 4 చెప్పండి. చత్వారి పంచ షష్ట షట్ సప్త అష్ట నవ దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి. చెప్పిన వరకే చెప్పండి చాలు. థ్యాంక్ యూ. దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ. చాలండి. అస్తు భగిని. ఓకే. ప్రతిమ గారు 288 అన్నారు కదా. 288. ఇప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేయండి ఒకసారి నంబర్స్ 1 to 10. 12 చెప్పండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. సమీచీనం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నమస్కారం అండి. నంబర్ తెలియదు పద్మావతి, నాకు ఇంకా నంబర్ తెలియలేదు మేడం. నాకు రోల్ నంబర్స్ సార్ గ్రూప్ లో పెడతారండి. మీరు మెసేజ్ పెట్టున్నారు కదా ఆల్రెడీ, గ్రూప్ లో పెట్టారా? పెట్టాను. సార్ కొంచెం బిజీగా ఉన్నారంట, అందుకని నంబర్స్ అలాట్ చేయలేదు. నెక్స్ట్ వీక్ కల్లా మీకు అలాట్ అవుతుంది నంబర్. ఓకేనా? జయ గురుదత్త. 283 మ్యామ్ నా రోల్. మీరు నేను పిలుస్తానండి. 283. అనుపమ గారు మీరేమైనా చెప్పాలా? మేడం ఇది థర్స్డే క్లాసే కదా మేడం ఇప్పుడు జరిగేది? కరెక్ట్ అండి, థర్స్డే క్లాసే. రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి ఇవాళకి ప్రీపోన్ చేసాం.
పోయిన క్లాస్ కి నేను అటెండ్ అవ్వలేదు మేడం, నాకు అందుకే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, సారీ మేడం. పర్వాలేదండి. ఇప్పుడు మనం టైం ఎలా చెప్తామో తెలుసుకుందామండి. ఇప్పుడు 1 to 12 నంబర్స్ తెలుసుకున్నాం కదా. సో ఏకం అంటే 1, ఏకవాదనం, ఏకవాదనం అంటే 1 గంట, ద్వివాదనం 2 గంటలు, త్రివాదనం 3 గంటలు, చతుర్వాదనం, పంచవాదనం, అక్కడ షట్ అన్నాం కదా 6కి, ఇక్కడ షడ్ వాదనం, డా రావాలి. ఓకేనా? ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, షడ్ వాదనం. ఓకేనా? 1 to 6 చెప్పాను. సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. అంటే 1 to 12 నేర్చుకున్నాం. అంటే అన్నిటికీ చివర వాదనం వాదనం అని జాయిన్ చేయడమే కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పానండి. మీరు మెల్లిగా వీడియో చూసి మళ్ళీ రాసుకోండి. ఓకేనా? ఏకవాదనం 1 గంట. ఈ 1 గంట నుంచి 1 గంట పావు అంటే 15 minutes ని పాదం అంటారు. ఏ 15 minutes నైనా పాదం. 1 to 15 minutes పాదం, 15 to 30 minutes ఇంకొక పాదం. అంటే ఒక 1 hour ని 4 పాదాల కింద డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ది 1 పాదం, 2 సెకండ్ పాదం, థర్డ్ పాదం, ఫోర్త్ పాదం, అలాగా. సో ఎప్పుడైతే 1 తర్వాత ఒక 15 minutes యాడ్ చేయాలో, అంటే 115 అని చెప్పాలో, సపాద ఏకవాదనం అంటాం అనమాట. సపాద అంటే పాదంని యాడ్ చేయడం. అంటే 15 minutes 1కి యాడ్ చేస్తున్నాం, 115 అవుతుంది. 215 అంటే సపాద ద్వివాదనం, సపాద త్రివాదనం, సపాద చతుర్వాదనం అంటే 415. అట్లా అన్నిటికీ 15 minutes యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సపాద ద్వాదశవాదనం అంటే 12 plus 15 minutes. 12 o'clock అయిన తర్వాత ఇంకా అడిషనల్ 15 minutes అన్నమాట. అంటే 12:15 అయినట్టు. ఓకేనా? అర్థమైందా అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రిపీట్ చేయరా ప్లీజ్. ఒకసారి మళ్ళీ ఏం చెప్పండి. రిపీట్ చేయనండి? ఏం రిపీట్ చేయాలి? ఎక్కడి అది నుంచి? 15 నిమిషాలు చెప్పమన్నారు కదా, అది ఒకసారి. అంటే సపాద ఎప్పుడైతే ఏకవాదనం. సపాద అంటే 15 minutes మీరు యాడ్ చేస్తున్నట్టు, ఏకవాదనంకి 15 minutes యాడ్ చేయాలి అంటే 115 అయినట్టు. 315 చెప్పాలి అంటే చెప్పండి. సపాద సపాద త్రివాదనం అంతే. సపాద పంచవాదనం 515, సపాద ఏకాదశవాదనం 1115, అట్లా యాడ్ చేయడం 15 minutes. ఓకేనా? అంటే ఇప్పుడు ఓన్లీ 15 minutes వరకే చెప్తున్నారు, 30 minutes చెప్పట్లేదు. లేదు, ఓన్లీ 15 minutes. 115, 215, 315 అట్లా. ఇప్పుడు 30, 130, 230, 330, 430, 530 అలా ఎలా చెప్పాలో చెప్దాం. సపాద అంటే యాడింగ్ 15 minutes, అర్ధ అంటే యాడింగ్ 30 minutes. అప్పుడు సార్థ ఏకవాదనం 130, సార్థ ద్వివాదనం 230, సార్థ త్రివాదనం 330, సార్థ చతుర్వాదనం 430, సార్థ పంచవాదనం 530, సార్థ షడ్వాదనం. ఇక్కడ షడ్ డా వస్తుందండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ నంబర్స్ వస్తే సరిపోతాయి. సార్థ షడ్వాదనం 630. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఏకవాదనం సపాద ఏకవాదనం 115, సార్థ ఏకవాదనం 130. ఇప్పుడు 145. 145 ఏమంటారంటే పాదోన ద్వివాదనం. ఎందుకంటే 2లో నుంచి 15 minutes మైనస్ చేయాలి. పాదోన అంటే ఒక పాదం తక్కువ అని అర్థం అన్నమాట.
అంటే ఇక్కడ 12 అయింది. సపాద అంటే ఇలాగా 15 మినిట్స్ యాడ్ చేసాం. పాదోన అంటే ఇటు రివర్స్. మీకు రివర్స్ కనిపిస్తుందేమో. అర్థమైంది కదా నేను చెప్పింది? సపాద అంటే 1:15. పాదోన అంటే 1 నుంచి 15 మినిట్స్ మైనస్ చేయండి. అంటే ఎంత అయినట్టు? పాదోన ఏకవాదనం. కరెక్ట్. అర్థమైందా? పాదోన ఏకవాదనం 12:45. పాదోన ద్వివాదనం 1:45. పాదోన త్రివాదనం 2:45. పాదోన చతుర్వాదనం. చెప్పాలి ఎవరన్నా? 4:45. ఓకే ఓకే, చాలు చాలు. పాదోన షడ్వాదనం. షడ్ అంటే 5:45. షడ్వాదనం అంటే 6 o'clock. దానిలో నుంచి పాదోన అంటే 15 మినిట్స్ మైనస్ చేయండి. 5:45. ఓకే. సో నంబర్స్ ఇందాక ఎవరో ఇక్కడ ఆపాను కదా, ఒక నంబర్ 283 ఎవరో చెప్పారు. 283 ఉన్నారా అండి? మీరు 1 o'clock నుంచి 3 o'clock వరకు చెప్పండి, 15 మినిట్స్ బ్రేక్ తో. 1 o'clock, 1:15, 1:30. ఏకవాదనం, సపాద ఏకవాదనం. తెలుగులో చెప్పండి, తెలుగు కానీ ఇంగ్లీష్ లో కానీ. 1:15. సార్ధ ఏకపాదనం 1:30. ఏకవాదనం. వాదనం. ఏకవాదనం 1:30. పాదోన ఏకవాదనం 1:45. ఆర్ క్వార్టర్లెస్ 2. ఓకే. నెక్స్ట్ 1:45 తర్వాత వాణి గారు కంటిన్యూ చేయండి 3 వరకు. నెక్స్ట్ 1:45 తర్వాత 15 మినిట్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ద్వివాదనం. ఓకే మ్యామ్. 2:15. రాస్తలేదు మ్యామ్. ద్వివాదనం నంబర్స్ తెలుసు కదా మీకు, 1 to 12. ఓకే మ్యామ్. అదే 2:15 అంటే సపాద ద్వివాదనం 2:15. సార్ధ ద్విపాదనం. వాదనం. ద్వివాదనం కరెక్ట్. 2:30. త్రివాదనం. పాదోన త్రివాదనం. అంటే 2:45. అంటే ఎంత వస్తుందా? 2:45. ఓకే. త్రివాదనం అంటే 3 o'clock కదా, దానిలో నుంచి 15 మినిట్స్ తగ్గించండి, 2:45. ఓకే. పాదోన త్రివాదనమా మ్యామ్? ద్వివాదనమా వస్తుంది? త్రివాదనం. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఏంటి? 12:45 మ్యామ్. పాదోన ద్వివాదనం 2 నుంచి 15 మినిట్స్ మైనస్ చేయాలి. ఓకేనా? అన్ని చెప్తారు, అన్ని అందరూ చెప్తారు కానీ ఒక్కొక్కళ్ళు. నెక్స్ట్ 3 o'clock చెప్పారా? నేను చెప్తానండి, ప్రతిమా గారు వస్తుంది. సారీ, పాదోన్న ఏకవాదనం అంటే 12:45. అవును. పాదోన్న ఏకవాదనం 12:45. కరెక్ట్. ఓకే మేడం. ఇది పార్థ అండి, తార్థ అండి, తాన సార్థ. సార్థ. సపాద. నేను లేట్ గా జాయిన్ అయ్యా మేడం. మీరు ఇప్పుడు ఈ టైం గురించి చెప్పారు కదా, నేను జస్ట్ వినలేదు, సారీ. మీరు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా ఇఫ్ పాసిబుల్? 1 o'clock అంటే ఏకవాదనం అండి. 1:15 అంటే సపాద ఏకవాదనం. 1:30 అంటే సార్థ ఏకవాదనం. పాదోన. కుసుమ గారు మ్యూట్ అవరా? ఓకే.
సార్థ. ఓకేనా కృష్ణకుమారి గారు? స్పెల్లింగ్ చెప్పండి. హాఫ్ అన్ అవర్ దాని 30 నిమిషాలకి స్పెల్లింగ్ ఓకే ఓకే మేడం. సార్థ. సార్థ అండి. స్పెల్లింగ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పండి కొంచెం. సార్థాది SARDHA సార్థ. DHA D ఫర్ ఢిల్లీ. కరెక్ట్. అంటే తెలుగులో రాసేటప్పుడు దా రాస్తామండి. అయితే తెలుగులో రాసుకుంటానండి. అర్థంలో ఎలా వస్తుందో రెండో థా కాదు, రెండో దా అన్నమాట. సార్థ ఏకవాదనం అంటే 130. పాదోన ద్వివాదనం అంటే 145. ఓకేనా? నెక్స్ట్ నంబర్ ఎవరు? 283 తర్వాత ఎవరైనా ఉన్నారా? 284, 285. 88 మ్యామ్. సారీ, 288 మ్యామ్. ప్రతిమ 288. 3 o'clock నుంచి 6 o'clock వరకు మీరు చెప్పండి. 3 o'clock అంటే ఏంటి? త్రివాదనం. 3:15. సపాద త్రివాదనం. కంటిన్యూ. సార్ధ త్రివాదనం. పాదోన చతుర్వాదనం. వెరీ గుడ్. నెక్స్ట్ 4 o'clock చతుర్వాదనం. 4:15 సపాద చతుర్వాదనం. 4:30 సార్ధ చతుర్వాదనం. 4:45 పాదోన పంచవాదనం. వెరీ గుడ్. 5 o'clock పంచవాదనం. 5:15 సపాద పంచవాదనం. 5:30 సార్ధ పంచవాదనం. 5:45 పాదోన షట్వాదనం. షడ్ డా రావాలండి ఇక్కడ. షట్ కదా మ్యామ్? షడ్ వాదనం. నంబర్స్ లో టా వస్తుంది, ఇక్కడ డా వస్తుంది. ఓకేనా? ఓకే మ్యామ్. 6 o'clock షట్వాదనం. షడ్వాదనం షట్వాదనం మ్యామ్. షడ్వాదనం. షడ్వాదనం. సపాద షడ్వాదనం. చాలండి, చాలు. నెక్స్ట్ వాళ్ళు వేరే చెప్తారు. నెక్స్ట్ 3 hours వేరే వాళ్ళు చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. సమీచీనం. ప్రతిమ చెప్పండి. త్రివాదనం అంటే 3 గంటలే కదండి? అవునండి, అంతే కదండి. అంటే మనం మామూలుగా 3 అంటే 3 కదండి. ఇక్కడ త్రివాదనం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సమీచీనం. ఓకే. నెక్స్ట్ 289, 90, 290, 291, 92, 93, 94, 96, 98, 99, 301, 303, 304. జై గురుదత్త. జై శ్రీకృష్ణ. 301 మాధవి. 301 మీరు చెప్పండి. ఇప్పుడు 6 o'clock నుంచి 9 o'clock వరకు. దివ్య గారు మీరు ఏమైనా చెప్పాలా? నెంబర్ 2 or 3 అండి. ఏంటండి? మాధవి గారు మీరు నంబర్ చెప్పండి. 6 నుంచి 9 o'clock వరకు చెప్పండి. షడ్వాదనం 6 o'clock మేడం. షడ్వాదనం 6 o'clock. 6:15 సపాద షడ్వాదనం. 6:15. 6:30 సార్థ షడ్వాదనం. 6:45 పాదోన సప్తవాదనం. వెరీ గుడ్. 7 o'clock సప్తవాదనం. 7 o'clock. 7:15 సపాద సప్తవాదనం. 7:30 సార్థ సప్తవాదనం. 7:45 పాదోన అష్టవాదనం. కరెక్టేనా మేడం? కరెక్ట్ అండి. రాంగ్ ఉంటే నేను చెప్తాను, మీరు చెప్పండి. 8 o'clock అష్టవాదనం. 8:15 సపాద అష్టవాదనం. 8:30 సార్థ అష్టవాదనం. 8:45 పాదోన నవవాదనం. 9 o'clock నవవాదనం. 9:15 సపాద. చాలండి మాధవి గారు, చాలు. నెక్స్ట్ నెంబర్ అండి 301 మీది. 301 మేడం. 301, 302, 303, 307, 306, 305,
308, 309, 310 ఎవరైనా ఉన్నారా? 311, 316, 317, 318, 319, 320, 324 చెప్పండి. కుముద గారు చెప్పండి. 339 మేడం నాది. మీరు చెప్పండి నంబర్స్. మీరు 9 o'clock నుంచి 12 o'clock వరకు చెప్పండి. 9 నవవాదనం సపాద నవవాదనం 9:30 సాధ నవవాదనం పాదోన దశవాదనం పాదోన దశవాదనం సపాద దశవాదనం సాధ దశవాదనం పాదోన ఏకాదశవాదనం మేడం. కరెక్ట్. ఏకాదశవాదనం సపాద ఏకాదశవాదనం సాధ ఏకాదశవాదనం పాదోన ద్వాదశవాదనం. 1 o'clock వరకు చెప్పేయండి. ఇంకొంచెం 15 minutes. ద్వాదశవాదనం సపాద ద్వాదశవాదనం సాధ ద్వాదశవాదనం పాదోన ఏకవాదనమా మేడం? పాదోన ఏకవాదనం. కరెక్ట్. ఏకవాదనం. మళ్ళీ 1 o'clock తర్వాత సపాద ఏకవాదనం, సార్థ ఏకవాదనం అలా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. ఓకే అండి, సమీచీనం. అర్థమైందా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం అన్నిటికీ 1 నుంచి 1 మళ్ళీ 1 o'clock వరకు అలా మొత్తం అన్ని రాసుకోండి ఒకసారి టేబుల్ లాగా. అన్నిటికీ ఏకవాదనం, సపాద ఏకవాదనం, సార్థ ఏకవాదనం, పాదోన ద్వివాదనం అలా కంటిన్యూస్ గా అన్ని రాసేసారంటే ఎక్కడ అడిగినా సరే 5:45 అనగానే చెప్పాలి. 5:45 చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. ఓకే అండి, వెరీ గుడ్. అలా మీరు అన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకేనా? పాదోన షడ్వాదనమే ఉందా, ఇంకేమన్నా ఉందా అమ్మా? ఒకటే ఉందా అది? పాదోన షడ్వాదనం ఇంకా వేరే పాదోన షడ్వాదనం అంటే 15 minutes లెస్ దాన్. AM కి PM కి తేడా ఉందా? ఆ తర్వాత నేర్చుకుందామండి. ఓకేనా? ప్రస్తుతానికి 12 to 12 మనం టైం చూడటం చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు పాదోన షడ్వాదనం అంటే ఇంకా 6 అవబోతుంది 15 minutes లో అని కదా? 15 minutes తక్కువ. మనము 6:05, 6:10 అవి కూడా చెప్పచ్చండి, అన్ని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఇంతవరకు నేర్చుకుందాము. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పడం తర్వాత నేర్చుకుందాం, నెక్స్ట్ సెషన్స్ లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీక్ డేస్ తెలుసుకుందాం. ఓకేనా? సుభద్ర గారు ఏమన్నా చెప్పాలా అండి? అవును మేడం, ఇది పాదోన ఏకవాదనం అంటే 145. పాదోన 145 కరెక్ట్. పాదోన ఏకవాదనం అంటే 12:45. 1 నుంచి 15 minutes తగ్గించండి. ఓకే ఓకే ఓకే, అర్థం. 2 నుంచి 15 minutes తగ్గిస్తే 145 వస్తుంది. అంటే పాదోన ద్వివాదనం రావాలి 145 చెప్పాలి అంటే. ఓకేనా? ఇప్పుడు మనం తెలుగులో 1 గంట 45 నిమిషాలు అంటాం, లేకపోతే పావు తక్కువ 2 అంటాం. అదే అన్నమాట అక్కడ పాదోన అంటే 15 నిమిషాలు తక్కువ. ఒక పాదం తక్కువ. పాదం అంటే 15 minutes అనుకున్నాం కదా. పావు తక్కువ 2, పావు తక్కువ 3 అలా. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ. పాదోన అంటే నెక్స్ట్ అవర్ రావాలి కదా మేడం? ఇప్పుడు మనం 1 o'clock గురించి చెప్పుకుంటున్నాం. పాదోన చెప్పినప్పుడు పాదోన ద్వివాదనం రావాలండి. 145 అంటే పాదోన ద్వివాదనం. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం వారాలు చెప్పుకుందామా? ఆదివారం ఏమంటాము? మనం పూజల్లో అప్పుడు చెప్తూ ఉంటాం కదా.
వాసరహ అని వస్తుంది వారానికి. ఓకేనా, పుల్లింగం లాగా తీసుకుంటున్నాం అనమాట. భానువాసరహ అంటే ఆదివారం. మీరు రాసేసుకోండి, తర్వాత మనం అందరం ఒక్కొక్కళ్ళు చెప్తారు కానీ. ఓకేనా. ఇందువాసరహ సోమవారం. ఇందువాసరహ శనివారంలోనేమో వాచరహ వచ్చిందండి, ఇందులో వాసరహ వచ్చి, అది వాచరహ, ఇది వాసరహ. అన్ని వాసరహ. రవి వాసరహ. సార్ చెప్తారంటే చెప్పండి సార్. అదే తగ్గుతున్నారు కదా, కొద్దిగా అనీజీ ఫీల్ అవుతున్నా. అవును సార్, నేను మ్యూట్ లో ఉంటాను, మీరు ప్లీజ్. భానువాసరహ, భానువాసరహ, దాన్ని రవివాసరహ అని కూడా అనవచ్చు. తర్వాత ఇందువాసరహ, ఇందువాసరహ. సోమవాసరహ అనకూడదా సార్? అనకూడదమ్మా, సంస్కృతంలో ఇందువాసరహ అనే అనాలి. తెలుగులో సోమ అంటే చంద్రుడు, ఇందు అన్నా కూడా చంద్రుడే, కాకపోతే మన సంస్కృతంలో ఇందువాసరహ అంటాం. రవివాసరకి ఇంకోటి ఏమనొచ్చు సార్? రవివాసరకి భానువాసర ఎక్కువ చెప్పుకునేది మనము భానువాసరహ అని చెప్పుకుంటాము. రవివాసరహ అని చెప్పినా కూడా దోషము లేదు. భానువాసరహ, రవివాసరహ ఆ రెండు పేర్లు ఉన్నాయి. ఇందువాసరహ సోమవారం. మంగళవారం వచ్చేసేటప్పటికి భౌమవాసరహ, భౌమవాసరహ. బుధవారం వచ్చేటికి సౌమ్యవాసరహ, సౌమ్య. మంగళవారమా? భాను ఇది మంగళవారం ఇదండి, భౌమవాసరహ. మంగళవారాన్ని భౌమవాసరహ అంటారా అండి? భౌమ భౌమ భౌమ. కుజవాసరహ, జయవాసరహ కూడా అనొచ్చండి. ఎక్కువ భౌమవాసరహ అంటాం. భౌమవాసరహ ఎక్కువ వాడతాం. కరెక్ట్. అంతే. బుధవారం కుజవాసరహ, జయవాసరహ. బుధవారమును సౌమ్య పేరుండదు, సౌమ్య అని పేరు పెట్టుకుంటాం కదా, సౌమ్యవాసరహ. అదే గురువారమునకు బృహస్పతి వాసరహ. బృహస్పతి అంటే గురువు, మన దేవతల గురువు బృహస్పతి, అందుకని బృహస్పతి వాసరహ. శుక్రవాసరం ఏమంటామంటే భృగువాసరహ. భృగువాసరహ. శనివారంలో ఎక్కువ మనం ఏం వాడుతా ఉంటామే స్థిరవాసరహ అంటాం. భృగు నార్మల్ బానా అండి? రెండో భాకు వట్రసుడి మేడం, భాకు వట్రసుడి భృగు. అలాగే బృహస్పతి కూడా బాకి, మామూలు బాకి వట్రసుడి. భృగువాసరహ. అదే శనివారంకు వచ్చేటప్పటికే మనం ఎక్కువగా వాడేది స్థిరవాసరహ ఎక్కువ వాడతాం. ఏమన్నా పూజలకు వచ్చినా కూడా బ్రాహ్మణులు స్థిరవాసరే అంటారు. అందుకని స్థిరవాసరహ. గుడి మామూలు సీతలో సా రాసి గుడి రాసి దా కింద ధావత్ ఇవ్వాలి, ధావత్. స్థిరవాసరహ. కొంతమంది మందవాసరహ అని కూడా అంటారు. ఎక్కువ స్థిరవాసరహ. ఒక్కసారి ఎవరన్నా చదవండి రాసుకున్న వాళ్ళని. గురువు గారు శని కాబట్టి అతను మందంగా ఉంటారండి, మందవాసర కదండి. వాసరహ అని కూడా అంటారనమాట అమ్మ. నేను చదువుతానండి. భానువాసరహ. అయిపోండి. రోజారాణి గారు చదవండి, మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళు కూడా చదువుదురు గాని. భానువాసరహ ఆదివారం, ఇందువాసరహ సోమవారం,
భౌమవాసరః మంగళవారం, కుజవాసరః జయవాసరః ఆర్ ఆల్సో మంగళవారం, సౌమ్యవాసరః బుధవారం, బృహస్పతివాసరః గురువారం, భృగువాసరః శుక్రవారం, స్థిరవాసరః మందవాసరః శనివారం. ఉత్తమం. ఓకే అండి. ఇంకెవరు చదువుతారు? రోజారాణి గారు చదివారా? ఇప్పుడు సుభద్ర గారు చదువుతారా? చదవనా మేడం? సండే నేను పిలుస్తున్నానండి, వాళ్ళు చదువుతున్నారు కదా. భానువాసరः और रविवारः, रविवासरः, इंदुवासरः मंडे, भौम्यवासरः ट्यूसडे, सौम्यवासरः वेडनेसडे, बृहस्पतिवासरः गुरुवारं, भृगुवासरः शुक्रवारं, स्थिरवासरः और मंदवासरः शनिवाరం. నేను చదివేదమ్మా. చదవండి చదవండి. సువర్ణ గారు ఇప్పుడు మీరు చదివారా? అవునండి. మ్యూట్ అయిపోండి. చదవండి ఆదిలక్ష్మి గారు. ఆదివారం భానువాసరః, రవివాసరः, సోమవారం ఇందువాసరः, మంగళవారం భౌమవాసరः, బుధవారం సౌమ్యవాసరः, కుజవాసరः అంటారు, జయవాసర కూడా అనవచ్చు. గురువారం బృహస్పతివాసరः, శుక్రవారం భృగువాసరः, శనివారం స్థిరవాసరः, దాన్ని మందవాసరः అని కూడా అంటారు. కుజవాసరః అంటే జయవాసరః గాని మంగళవారం అంటారండి. మీరు బుధవారానికి చెప్పినట్టున్నారు. అమ్మ మళ్ళీ చెప్పండి అమ్మా. కుజవాసర దేని అంటారు? మంగళవారం అండి. ఓకే అమ్మా. మీరు బుధవారానికి చెప్పారు. రెండు కూడా రెండు భౌమవాసరః, జయవాసరః లేకపోతే కుజవాసరః, మూడు కూడా మంగళవారానికే. ఓకే అమ్మా. కృష్ణకుమారి గారు చదవండి చదవండి. ఓకే మేడం. భానువాసరః ఆదివారం ఆర్ రవివాసరః, ఇందువాసరః సోమవారం, భౌమవాసరః కుజవాసరః జయవాసరః మంగళవారం, సౌమ్యవాసరః బుధవారం, బృహస్పతివాసరః గురువారం, భృగువాసరః శుక్రవారం, స్థిరవాసరః ఆర్ మందవాసరః శనివారం. ఓకే మేడం. సో మన క్లాస్ ఏ రోజు ఉంటుందండి? ఎవ్రీ వీక్ బృహస్పతి. ఓకే ఓకే మేడం నేను చెప్పనా అండి? మేడం చాలండి, నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాము. మళ్ళీ తర్వాత లాస్ట్ లో రిపీట్ చేద్దరు గాని. ఓకేనా సార్? నెక్స్ట్ వి చెప్పేస్తారా? ఓకే మేడం. నెక్స్ట్ ఏం చెప్దాము? అదే టుడే, టుమారో, యెస్టర్డే. అదే అదే అది మీరు చెప్పండి ఒక్క నిమిషం. అలాగే సార్. ఇది తర్వాత ఒక్క నిమిషమే. మనం పోయిన క్లాస్ లో ఈ నపుంసకలింగం చెప్పేవాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. తత్తు తాన్ని కూడా ఒక్కసారి రిపీట్ చేయండి. ఓకే సార్. టైం ఉంటే మనకి పర్లేదు. సరే. మనం ఇప్పుడు వారాలు నేర్చుకున్నాం కదండి. ఇవాళ ఏ వారం చెప్పండి? సౌమ్యవాసరః. ఓకే, అందరు మ్యూట్ అయిపోండి. అద్య సౌమ్యవాసరః. అద్య ఈ రోజు, సౌమ్యవాసరః. ఓకేనా? నిన్న బుధవారం. సారీ, అద్య సౌమ్యవాసరః, ఇవాళ బుధవారం. హ్యః హారాసి యావత్తు విసర్గలు అంటే నిన్న అని. ఓకే. హ్యః భౌమవాసరః, నిన్న మంగళవారం. ఓకేనా మేడం? మేడం హా అండి. హల్లులో హల్లు అని రాసేటప్పుడు హా. కరెక్ట్. హ్యః అంటే విసర్గలు. భౌమవాసరః
దేనికండి? అద్య అండి. అద్య చెప్పారు మ్యామ్. అద్య సోమవాసర అన్నారు. అద్య అంటే ఇవాళ. అద్య అంటే ఇవాళ ఈ బుధవారం రోజు కదండి. ఈ రోజు, ఇవాళ, యహ ఈ అంటే రోజు. నిన్న. కరెక్ట్. ఓకే మ్యామ్. అద్య అంటే ఈ రోజు, యహ అంటే నిన్న. ఎస్ మేడం. కరెక్ట్. కరెక్ట్. చెప్పారండి మేడం. ఆహా అన్నారు, ఆ చెప్పారు. హా అండి, హా. హా అండి. అది దేనికి అంటే ఈ రేపు నిన్నటిదండి. అవును. నేను యా హాకి యావత్తు. రాసుకున్నాను. యా రాసుకున్నాను. వినండి చెప్పింది. హాకి యావత్తు విసర్గలు. ఓకేనా? హా రాసి యావత్తు ఇచ్చి విసర్గలు పెట్టండి. హ్యహ. హ్యయః. హ్యః. హ్యహ. పరహ్యః అంటే నిన్న మేడం. హ్యహ అంటే నిన్నండి. పరహ్యః అంటే మొన్న. మొన్న. మీరు మధ్యలో వేరేవి చెప్తున్నారంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ప్లీజ్ దయచేసి అందరు మ్యూట్ లో ఉండండి. ఎవరు మధ్యలో ఏం చెప్పకండి. అంతా అయినాక టైం ఇస్తాను కదా, అప్పుడు డౌట్స్ అడగండి. ఓకేనా? పరహ్యః అంటే మొన్న. నిన్న హ్యః. పరహ్యః మొన్న. ప్రపరహ్యః అంటే అవతల మొన్న. ఓకేనా? హ్యః, పరహ్యః, ప్రపరహ్యః. ఓకే. ఇవాళ బుధవారం కదా. అద్య సౌమ్యవాసరః. హ్యః భౌమవాసరః. పరహ్యః ఇందువాసరః. ప్రపరహ్యః భానువాసరః. కరెక్ట్. నేను చెప్పింది రాసుకోండి ప్లీజ్. మీరు ఒక్క మిస్టేక్ చెప్పినా అందరికి రాంగ్ గా లాక్ అయిపోతుంది. అందుకే నేను కూడా ఫాస్ట్ గా చెప్పట్లేదు, ఒక నిమిషం ఆలోచించే చెప్తున్నాను. ఎందుకు అంటే తప్పుని మనం వెంటనే గ్రాస్ప్ చేసుకుంటాం. ఎవరు చెప్పినా అది అలా ఎక్కువ రోజులు నిలిచిపోతుంది. అందుకని మీరు అందరూ ఫస్ట్ రాసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు మీ అందరికి ఛాన్స్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చేస్తే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి. ఓకేనా? అద్య సౌమవాసరః. హ్యః భౌమవాసరః. పరహ్యః ఇందువాసరః. ప్రపరహ్యః భానువాసరః రవివాసరః. సత్యనారాయణ గారు ప్లీజ్ మీరు కూడా మ్యూట్ లో ఉండి చెప్పుకోరా. ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేయండి ఇలాగే, కానీ మ్యూట్ లో ఉండి చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు నిన్న అయిపోయింది. మనకి మళ్ళీ ఫార్వర్డ్ రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. ఓకేనా? శ్వః. షా రాసి మెలికష వావత్తిచ్చి విసర్గలు. శ్వః. శ్వః రేపు గురువారం. బృహస్పతివాసరః. ఓకే. శ్వః బృహస్పతివాసరః. పరశ్వః భృగువాసరః అంటే ఎల్లుండి శుక్రవారం. పరశ్వః భృగువాసరః. ప్రపరశ్వః మందవాసరః లేకపోతే స్థిరవాసరః. రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి. తెలుగులో మనం అలాగే చెప్పుకుంటాం కదా. ఓకేనా? అద్య సౌమ్యవాసరః. శ్వః బృహస్పతివాసరః. పరశ్వః భృగువాసరః. ప్రపరశ్వః మందవాసరః స్థిరవాసరః. ఓకేనా? సో వీక్ లో 6 days 7 days కవర్ అయిపోయాయి. వెనక్కి 3 రోజులు, ముందుకు 3 రోజులు, ఇవాళ. ఓకేనా? ఇంకొకసారి చెప్పారమ్మా. రేపు పరశ్వః అంటే మేడం. సార్ చెప్పండి. శ్వః నెక్స్ట్ ఏంటో తెలియట్లేదు. పరశ్వః అంటే మేడం. పరశ్వః చెప్తున్నానండి. ఒక్క నిమిషం మ్యూట్ అవ్వండి. అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మ్యూట్ అయిపోండి. చెప్పారుగా, మీరు అడిగారు కదా, నేను చెప్తాను. ఓకేనా? శ్వః రేపు. పరశ్వః ఎల్లుండి. ప్రపరశ్వః అవతల ఎల్లుండి. ఓకేనా? ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. ఇవాళ, నిన్న,
మొన్న, అవతలి మొన్న. ఓకే, అలా వీక్ లో 7 days కవర్ అయ్యాయి. ఓకేనా? అద్య మొత్తం 7 చెప్తాను, ఒకసారి మీరు కరెక్ట్ గా రాసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. అద్య సౌమ్యవాసరః, హ్యః భౌమవాసరః, పరహ్యః ఇందువాసరః, ప్రపరహ్యః భానువాసరః లేకపోతే రవివాసరః. శ్వః అంటే రేపు బృహస్పతివాసరః, పరశ్వః భృగువాసరః, ప్రపరశ్వః స్థిరవాసరః. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? పరహ్య అంటే మొన్నకి ఇంకేమంటారు మ్యామ్? పరహ్యః అంటే నిన్న కాకుండా అంతకన్నా ముందు రోజు, అంతకన్నా ముందు రోజుని ప్రపరహ్యః అంటారు. ప్రప అని పరహ్య అంటే మొన్న అని చెప్పారు కదా మ్యామ్. పరప్ప అంటే ఏమని రాసుకోవాలి మ్యామ్? మొన్నకి ముందు రోజు అని రాసుకోవాలా మ్యామ్? అవతలి మొన్న, తెలుగులో అవతలి మొన్న అంటారు. అటు మొన్న అంటాం, అటు మొన్న, అటు మొన్న అంటాం ఎక్కువ. ఒక్కసారి ఇంగ్లీష్ లో కూడా చెప్తారండి. చెప్తారండి వాళ్ళు అడిగితే, పర్లేదు. చెప్పండి. అద్య ఇస్ టుడే. అద్య మీన్స్ టుడే. అద్య ఈ రోజు. మీరు అలా చెప్తూ ఉండండి సార్, నేను మొత్తం ఇవి చెప్తూ ఉంటాను సాంస్క్రిట్ లో. అద్య సౌమ్యవాసరః. అద్య ఈ రోజు సోమవారము, సారీ ఈ రోజు బుధవారము, ఈ రోజు బుధవారము. హ్యః భౌమవాసరః. నిన్న మంగళవారము, నిన్న ఎస్టర్డే. ఎస్టర్డే. హిందీ వాళ్ళు కల్ అని కూడా అనొచ్చు, కల్. పరహ్యః ఇందువాసరః. మొన్న, మొన్న సోమవారము, సోమవారము. డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే, yes. ప్రపరహ్యః రవివాసరః లేకపోతే భానువాసరః. అటు మొన్న ఆదివారము. దాన్ని ఇంగ్లీష్ లో డే బిఫోర్ ఎస్టర్డేకి ఇంకేమంటారో తెలీదు, అంతవరకే ఉంది ఇంగ్లీష్ లో కవర్ చేస్తుంది మనకు తెలిసినంత వరకు మనం యూజ్ చేసేది. ఓకేనా? ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా? ఇవి ముందు డౌట్స్ ఏమో అడగండి. నిన్న మొన్న అటు మొన్న అర్థమైందా? ఏమండి ఇక్కడ మొన్న అన్నప్పుడేమో పరహ్య అని వస్తుంది, ఎల్లుండి అన్నప్పుడు పరహ్య లేదు, ఓకే. మీరు అది ఇది మిక్స్ చేయకండి. ఫార్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో అది మిక్స్ చేయకండి. ఇవి అయిపోనివ్వండి, ఆ తర్వాత దానికి వెళ్దాం. ఎల్లుండి ఒకసారి చెప్తారా? ఎల్లుండి ఒకసారి చెప్తారా? ఎల్లుండి తర్వాత ఫార్వర్డ్ కదండి, ఆ తర్వాత చెప్దాం. ఇప్పుడు నిన్న మొన్న అటు మొన్న అర్థమైనయా? డౌట్స్ ఉన్నాయా? సరే, క్లారిటీ కొంచెం. పరహ్యః అండి, పరహ్యః అండి. పరహ్యః హా కింద యావత్తు ఇచ్చి విసర్గ పెట్టాలి. హా కింద యావత్తు అండి, హా కింద యావత్తు. పరహ్యః. ఓకే, అలాగే ప్రపరహ్యః అటు మొన్నవి, అక్కడ కూడా అంతే. ప్ర అనే ఒక అక్షరాన్ని యాడ్ చేస్తాం, పాకు రావత్తు ఇచ్చి ప్రపరహ్యః. హ్యః అని వచ్చినప్పుడు వెనక్కి వెళ్తున్నాం కదండి, మిగతా వాటికి కూడా వెనక్కి హ్యహానే వస్తుంది. ముందుకెళ్తేటప్పుడు శ్వహ వస్తుంది, షాకి వావత్తు. ఆ మిగతాదంతా సేమ్ ఉంటుంది. పరశ్వః, పరహ్యః, ప్రపరశ్వః, ప్రపరహ్యః, అలా అన్ని సేమే ఉంటాయి. ఓన్లీ ఆ హ్యః శ్వహ మారుతుంది. ఓకే, ఇక్కడ దాకా వెనకాల అర్థమయ్యే కదా? నిన్న మొన్న అవతలి మొన్న. ఇప్పుడు ఫార్వర్డ్ టుమారోకి వెళ్దామా? శ్వః బృహస్పతివాసరః. రేపు గురువారము, రేపు గురువారము. టుమారో ఈజ్ థర్స్డే. రేపు గురువారం చెప్పేసాం. ఎల్లుండి అంటే పరశ్వః.
భృగువాసరః. ఎల్లుండి పరశ్వః శుక్రవారం. భృగువాసరః. ఎల్లుండి శుక్రవారము. ఎల్లుండి శుక్రవారం అని. డే ఆఫ్టర్ టుమారో ఈస్ ఫ్రైడే. ప్రపరశ్వః శనివాసరం స్థిరవాసరః. స్థిరవాసరః. ఆవలెల్లుండి. ఆవలెల్లుండి తెలుగులో ఎల్లుండికి తర్వాత ఆవలెల్లుండి శనివారము. ఓకేనా? మనం ఇవాళ బుధవారాన్ని తీసుకుని రాసాం కదండి. మీరందరూ హోంవర్క్ కింద ఇవాళ ఆదివారం అని తీసుకోండి. ఆదివారంకి వెనకాల రోజు ఏంటి, ఆ తర్వాత రోజు ఏంటి, అలా రాసేసుకుంటూ వెళ్ళండి. మీకు ఆటోమేటిక్ గా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా సార్? ఒకటి చేపిస్తారా? ఎవరన్నా ఒక్కళ్ళు చదవండి అమ్మా రాసుకున్నవి. ఆ శబ్దాల్లో ఏమైనా తప్పు రాసుకున్నారేమో చెప్తాము. ఒక్క నిమిషం అందరు మ్యూట్ అవ్వాలి ప్లీజ్. నేను పిలిచిన వాళ్ళే చెప్పండి. మీరే రిపీట్ చేస్తుంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదండి. పాపం చక్రలక్ష్మి గారు పాపం ఆవిడ ఇందాక 3-4 సార్లు అడిగారు, కుదరలేదు. ఆద్య కాదు అద్య. అద్య ఈ రోజు, యహ నిన్న, మొన్న పర యహ, పరపర యహ అటు మొన్న. రేపు చెప్పమంటారు. రేపు స్వహ, ఎల్లుండి అండి మెలిక శ్వహ రేపు, పరశ్వహ ఎల్లుండి, పరపర శ్వహ అవతల వెల్లుండి. ఓకే కరెక్ట్ మేడం. ఉత్తమం. ఓకే మేడం చిన్న డౌట్ అండి ప్లీజ్. ఇక్కడ శ్వాహ అంటే షా రాయాలా లేకపోతే మెలికల్ సా రాయాలండి? అంటే షా ఇప్పుడు సంస్కృత లెక్క ప్రకారం షా శైలజ రాస్తారు కూడా. శైలజ అన్నప్పుడు ఏ షా రాస్తారు మీరు? ఆ షాని వాడండి. ఓకే శంకరాలో శంకరాలో. ఓకే థ్యాంక్ యూ. సో మనము ఉత్తమ పురుష నేర్చుకున్నాం, మధ్యమ పురుష నేర్చుకున్నాం, ప్రథమ పురుష నేర్చుకున్నాం. స్త్రీలింగానికి కొన్ని పదాలు నేర్చుకున్నాం, శబ్దాలు నేర్చుకున్నాం. పుల్లింగానికి కొన్ని శబ్దాలు నేర్చుకున్నాం. నపుంసక లింగానికి కూడా కొన్ని శబ్దాలు నేర్చుకున్నాం కదా. రామః శబ్దం ఏంటి? ఏ లింగం? దానికి ప్లూరల్ ఏంటి? సీతా శబ్దానికి ఏంటి? సీతా అనేది ఏకవచనం, సీతాః బహువచనం. పుస్తకం పుస్తకాని ఏకవచనం పుస్తకం, బహువచనం పుస్తకాని. అనరాదండి, నీ వస్తుంది. పుస్తకాని. ఓకేనా? ఫలం ఫలాని, పుష్పం పుష్పాని, పుష్పాణి. పత్రం పత్రాని. కొన్ని చోట్ల అణ వస్తుంది, కొన్ని చోట్ల నా వస్తుందండి. నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానో గమనించండి. అది మీరు అలాగే రాసుకోండి, పర్వాలేదు తప్పు రాసుకున్నా గానీ. ప్రస్తుతానికి అలా పత్రాణి అణ రావాలి, పుష్పాణి అణ రావాలి. ఓకేనా? అలా నీ మామూలు నీ వస్తుంది. ఓకే, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం తర్వాత తెలుసుకుందాం, ఇప్పుడే వద్దు. ఓకే, ఇంకా అలా ఏమన్నా ఎగ్జాంపుల్స్ చేపిస్తారా సార్? చేపిస్తాను. పోయినసారి చేశారు, వీళ్ళందరూ రాసుకున్నారు. అడుగుతాం. కమలం, కమలాని, గృహాణి, గృహాణి. వస్త్రం, వస్త్రాని. అణ వస్త్రాణి అని పలకండి. అలాగే ఛత్రం, ఛత్రాణి,
గొడుగు అంబ్రెల్లా. ఓకే. అలాగే ఆమ్రం, ఆమ్రాణి. ఆమ్రం అంటే ఏం చెప్పుకున్నాము? ఓకే. నేత్రం, నేత్రాని కళ్ళు. ఇవన్నీ అణాలు వస్తాయి. విమానం, విమానాన్ని. జనాని. నాని, నాని, నాని. నాని, సింహాసనాని. అలాగే పనసం, నాని. పనసాని. పనస పంట ఉత్తమం. ఏమంటారు? విమానాని. అని అంటే డియా. జలం వీటికి ఏం చెప్పలేదండి. అలాగే శిరాణి చెప్పుకున్నాము. కంకణాని. కంకణం అంటే ఆభరణం, చేతికి వేసుకునేది అది. అలాగే పుస్తకం, అది చెప్పండి. తత్ పుస్తకం అంటే ఆ పుస్తకము. పుస్తకాని. పుస్తకాని. ఓకే. తత్ ఫలం. మేడం తెలుగులో చెప్పండి. మేడం గారు తత్ ఫలం అన్నారు, అది తెలుగులో చెప్పి దానికి బహువచనం మళ్ళీ తెలుగులో చెప్పండి, బాగుంటుంది. పండు. తాని ఫలాని, అవి పండ్లు. ఆ ఫలము ఆ ఫలాలు అండి. ఆ ఫలము ఆ ఫలాలు. ఆ ఫలాలకి చెప్పండి మేడం. దాని ఫలాని. దాని ఫలాని. అందరూ ఒకసారి మ్యూట్ అయిపోండి. నేను సార్ ఒకసారి చిన్నగా ఒక్కొక్కటి చెప్తాము, మీరు అందరు నోట్ చేసుకోండి, మళ్ళీ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనా? రోష్ని గారు మీరు మ్యూట్ అయిపోతారా? ఫలం అది అది అంటామా ఆ అంటామా? అది అనే ఎక్కువ యాక్చువల్ గా తత్ అన్నప్పుడు అది అంటాము. తత్ పుస్తకం అంటే ఆ పుస్తకం అయిపోతుంది. రెండు కలిపి చెప్పినప్పుడు మారుతుంది దాని అర్థం. సహ రామ అంటే సహ రామ్ అంటే అతడు రాముడు అంటాం మనం మామూలుగా చెప్పేటప్పుడు. అసలు ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు వాళ్ళ ముందు మాట్లాడకూడదు, సా రామ అంటాం. ఆ విసర్గ కూడా పోతుంది. కరెక్ట్. సహ రామ అంటే ఆ రాముడు కింద కూడా వాడతాం కదా, అది కూడా ఒకసారి మీరు అంటే ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేస్తే సహ రామ సా సీత. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఆ రాముడు ఆ సీత అంటే అతడు రాముడు అంటే కొంత తొందరగా క్యాచ్ చేస్తారు, మనం తర్వాత ముందుకు వెళ్దామని నా అభిప్రాయం. సరే, అప్పుడు తత్ పుస్తకం అని అంటే అది పుస్తకం అలా చెప్దాం. ప్రస్తుతానికి కొద్దిగా అడ్వాన్స్ అయిన తర్వాత మనం ఆ దాంట్లోకి వెళ్దాం మేడం. పుస్తకం అంటే అవి పుస్తకం. తత్ పుస్తకం అంటే అది పుస్తకం. అలా తెలుగులో చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్. అలా మీరు డ్రిల్ చేయండి, నేను చెప్తాను తెలుగులో, పర్లేదు. తాని పుస్తకాని, అవి పుస్తకములు. తత్ గ్రామం, అది గ్రామము. తాని గ్రామాణి, అవి గ్రామములు. తత్ జలం, అది జలం చెప్పలా నేను, ఎందుకంటే జలాని అంటే కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు, దాన్ని వాడలేను నేను. జలం అనేది మనం మామూలుగా అయితే వాటర్ ని ఒక యూనిట్ లాగానే తీసుకుంటాం కదండి, అదే ప్లూరల్ కింద అయిపోతుంది. బట్ ఇక్కడ దీనికి కూడా ప్లూరల్ ఉంది, తాని జలాని అంతే. అంతేనా? ఓకే. అంటే ఏ తత్ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేద్దాము. సహ ఏషహ అవి కూడా చెప్పేద్దాం ఒకసారి. నెక్స్ట్ వీక్ నుంచి డ్రిల్లింగ్ మొదలెడదాం వాటి మీద. ఓకే, అవి చెప్పాలి మనం. సహ అంటే మనం మీరు అడుగుతున్న ఉదాహరణ చెప్తాను. సహ రామ అంటే ఏమనుకున్నాము? అతడు రాముడు. ఏషః రామః అంటే ఇతడు. ఏషః అంటే మనకు దగ్గరగా ఉన్నవాడు రాముడు.
సహా అంటే కాస్త మనకు దూరంగా ఉన్నాడు కాబట్టి అతడు రాముడు. ఏష అంటే మనకి దగ్గరగా ఉన్న వస్తువు గాని ఏవైనా ఉంటే అప్పుడు దగ్గరగా ఏష అంటాము. ఏష ఏని వస్తుంది. ఇతడు రాముడు. అతడు ఇతడు అర్థమైందా? అతడు ఇతడు ఇక్కడ దగ్గరగా ఉన్నవాడు రాముడు అని. సా సీత అక్కడెక్కడో ఉంది సీత దూరంగా. మేడం ఏషః అంటే మేడం ఏషః అంటే ఇతడు అన్నారు, మరి అతడు అంటే ఏటనాలి? సహా అనాలి. సహా ఒక్క నిమిషం అండి, అది సహా లక్ష్మి గారు, ఒక్క అంటే నిమిషం. దట్ ఏ సహా అంటే చెప్పచ్చు. యాక్చువల్ గా ఇంచుమించు అంతేనండి. అది నపుంసకలింగంలో వాడుతున్నారు మీరు. ఇక్కడ హిమ్, సహా అంటే హిమ్ అని, హీ అని, సారీ హీ. దానికి అక్కడ ఇక్కడ అనే దానికి ఇంగ్లీష్ లో మీకు డిఫరెన్సియేషన్ ఏముంది? దట్ పర్సన్, దట్ రామ, దిస్ రామ అని అలాగా. ఓకేనా? నేను క్లాస్ లో ఉన్నా కదా. దట్ దిస్ కరెక్ట్. సా సీత, ఆమె సీత అంటే దూరంగా ఉన్న అమ్మాయి పేరు సీత అని. ఏషా సీత, సా వచ్చినప్పుడు సరస్వతిలో సా వస్తుంది. ఏషా వచ్చినప్పుడు షణ్ముఖాలో షా వస్తుంది. ఏషా సీత, ఈమె సీత. ఓకేనా? తత్ పుస్తకం, అది పుస్తకం. ఏతత్ పుస్తకం, ఇది ఇది పుస్తకం. పుస్తకము, ఇది పుస్తకము. తత్కి ఏ యాడ్ చేస్తే చాలు. ఏ కలిపితే దగ్గర ఉన్న వస్తువు అవుతుంది. తత్ అంటే దూరంగా ఉన్న వస్తువు అంతే. ఏ తత్, ఇది పుస్తకము. ఈ ఏ అనేది ఓన్లీ సర్వనామాలకే వాడతామండి. అంతే. సహ ఏషః, అతను ఇతను. సా ఆమె, ఏషా ఈమె, ఈమె. తత్ అది, ఏతత్, ఇది. ఏతత్ ఇది. సేమ్ వీటి ప్లూరల్ కి కూడా ముందు ఏ పెట్టేయండి. ఏతే, తే సారీ తే అంటే ఆ మగవాళ్ళందరూ. ఏతే ఈ ఈ మగవాళ్ళందరూ. ఏతాహ మేడం ఆ మగవాళ్ళు అనడానికి ఏమంటారు? తే తే, తే పురుషః. తే అంటేనే గ్రూప్ ఆఫ్. మనం నేర్చుకున్నాం, మనం అందరం నేర్చుకున్నాం, మర్చిపోతున్నారు. తే అనే చెప్పు. తే అంటే ఆ పురుష్ అంటే మాస్కులైన్ జెండర్ లో ఒక గ్రూప్, ప్లూరల్ అన్నమాట. ఒక్క పురుషుడే ఉంటే సహ పురుషః అంటాము. చాలా మంది ఉంటే తే పురుషాహ అంటాము. ఓకేనా? ఆ పురుషులందరూ. సా సీత. మేడం ఒక ఏష అన్నప్పుడు యారాలో ఏ అండి, అచ్చులో ఏ రాయాలా? అచ్చులో ఏ, సెకండ్ ఏ. సరే. దీర్ఘం. తే పురుషః, ఏతే పురుషః. పురుషాహ వస్తుంది. పురుషః అంటే ఒక్కడే కదా. తే సహ బాలకః, తే బాలకాః. అతడు బాలకుడు, తే బాలకాః అంటే వారు బాలురు. సహ బాలకః మేడం చెప్పండి. అతడు బాలుడు, తే బాలకాః వారు బాలురు. అది ప్లూరల్. తే అంటే ప్లూరల్ కదా. అలాగే ఏషః బాలకః, ఇతడు బాలకుడు. ఏతే బాలకాః వారందరూ వీరు బాలురు. వీరు ఏతే అంటే మనకి దగ్గరగా ఉన్నారు. వీరు బాలురు. అలాగే సా బాలిక, ఆమె బాలిక. తాహ బాలికాః వారు బాలికలు.
ఏషా బాలిక. ఈమె బాలిక. ఏష అంటే మనకు దగ్గరగా ఉన్నది. ఏ తాహ. ఒక్క నిమిషం చెప్పనండి. ఏ బాలకాహ వారు బాలురు. తర్వాత ఏషః బాలకః ఇతడు బాలుడు. ఏషః బాలకః ఇతడు బాలుడు. ఓకే సార్. ఏతే బాలకాహ వీరు బాలురు. దానికి దగ్గరగా ఉన్న వాళ్ళని ఏకవచనంలో ఏషః అంటాము, బహువచనంలో ఏతే అంటాము. సా బాలిక. ఈ ఆమె బాలిక. దూరంగా తాహ బాలికాహ వారు బాలికలు. మనకు దూరంగా ఉండడానికి ఎవరైనా మన తెలుగులో వారు స్త్రీలండి, వారు పురుషులండి. అలాగే వారు బాలికలు దూరంగా ఉన్నారు కాబట్టి. ఏషా బాలిక మనకి ఇప్పుడు దగ్గరగా ఉంది. ఏషా బాలిక అంటే ఈమె బాలిక. ఏ తాహ బాలికాహ వీరు బాలికలు మనకి దగ్గరగా ఉన్నారు. సో ఏషా ఏకవచనము స్త్రీలింగము, ఈమె బాలిక. ఏతాహ స్త్రీలింగములో బహువచనము, వీరు బాలికలు మనకి దగ్గరగా ఉన్నారు. మీ పక్క ఉన్న వాళ్ళు చెప్పచ్చు ఏషః రవి అనొచ్చు. మీరు మీ పక్కన ఎవరన్నా ఒక పురుషుడు కూర్చున్నాడు అనుకోండి, ఏషః రవి అంటే ఇతడు రవి అని చెప్తారు మీరు. అలా తర్వాత తత్ పుస్తకం. బాలికాహ అనండి. తాహ బాలికాహ అంటే ఈమె బాలిక. ఏషా బాలిక అన్నా కూడా ఈమె బాలిక అని వస్తుంది. తాహ బాలికాహ అంటే వారు బాలికలు ప్లూరల్. తా వచ్చింది అంటే అది ప్లూరల్ అండి. ఏషాహ బాలికాహ అనాలండి, ఏషాహ బాలిక అనాలా? ఏషాహ బాలికాహ. ఏషా బాలిక. ఏతాహ బాలికాహ. సారీ, రెండు దీర్ఘమే. ఏషా బాలిక, ఏతాహ బాలికాహ. అయితే అది ఏషాహ కాదు, ఏతాహ. అది ప్లూరల్ బహువచనంలో ఏతాహ. మీరు ఏకవచనంలో రాసుకుంటే ఏషా అని రాయాలి. ఏషా బాలిక. అక్కడ స్త్రీలింగంలో ఎప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? దీర్ఘములు వస్తాయి అని చెప్పుకున్నాము. సీత, రమ్య, రజని అలా. సో కాబట్టి బాలిక అని రాయాలి మీరు. సా బాలిక మేడం. సా బాలిక అంటే ఆమె అవునండి. సా బాలిక దీర్ఘం ఉందా మేడం? ఉండాలి, ఉంటుందండి. అది ఎప్పుడు దీర్ఘం ఉండాలండి. అదే అండి. దానికి ఏంటండి ఇది అర్థం తెలుగులో? ఆమె బాలిక. ఆమె బాలిక. ఓకే మేడం, ఒకసారి నేను చెప్తానండి, కరెక్ట్ కాదో చెప్తారా? ఎవరండి మాట్లాడుతున్నది? అర్థం కావట్లేదు. అండి చెప్పండి. ఏతాహ అంటే వారు అనే కదా మ్యామ్. అతడు బాలుడు. ఆ స్త్రీలు. అలానే ఏషః బాలకః అంటే ఇతడు బాలుడు. అలానే ఏతే బాలకాహ అంటే వారు బాలురు. అంతేనండి? అంతే అంతే. అలానే వారు కాదు మేడం. ఏతే అంటే వీరు. ఏతే అంటే వీరు. వీరు ఉంటారా? మనకి దగ్గరగా మీరు ఒక్కసారి వినండి ప్లీజ్. సహ బాలకః వినండి ప్లీజ్. సహ బాలకః అతడు బాలుడు. ఇది అర్థమైందా? అలాగే తే బాలకాహ వారు బాలురు. దాని కిందే రాయండి ఏషః బాలకః. వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఏమన్నాము? సహ బాలకః అన్నాము ఏకవచనంలో. బహువచనంలో తే బాలకాహ అన్నాము. ఇప్పుడు దగ్గరది కిందే రాయండి వెంటనే. ఏషః బాలకః ఇతడు బాలుడు. దగ్గరగా ఉన్నాడు మనకి దగ్గరలో. అలాగా అప్పుడు ఏతే బాలకాహ బహువచనము కదా, బాలకాహ అని రాయాలి. ఇది అర్థమైందా మేడం? చెప్తాను. సహ బాలకః అతడు బాలుడు. సహ బాలకః అతడు బాలుడు. తే
బాలకాహ వారు బాలురు బహువచనం. తే బాలకాహ అంటే ఇద్దరు దూరంగా ఉన్నారు. అబ్బాయి బాలుడు దూరంగా ఉన్నాడు, బాలుడు కూడా దూరంగా ఉన్నారు. అలాంటప్పుడు సహా తే వాడతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దగ్గరగా ఉన్నప్పుడు ఏషః బాలకః మార్పు ఉండదు. ఏషః బాలకః బాలుడే కదా అతను కూడా, కాకపోతే మనకి దగ్గరగా ఉన్నాడు. అందుకని దగ్గరగా ఉన్నప్పుడు ఏషః అని వాడుతున్నాము. తర్వాత అలాగే ఏతే బాలకాహ దగ్గరగా ఉన్నారు బాలురు, అప్పుడు ఏతే కూడా తేకి ఏం చేస్తున్నాము ఏ యాడ్ చేసాం. ఏతే బాలకాహ వీరు బాలురు. అర్థమైందండి? ఈ రెండు ఒకటి ఏకవచనం బహువచనం చూసాము, అది ముందరే నేర్చుకున్నాము. అక్కడ ఇక్కడ అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇవన్నీ ప్రథమ పురుషాల వచ్చినవండి. ఎందుకు మనం మాట్లాడుకునే వాళ్ళిద్దరం కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సహ ఏషః, సా ఏషా, తే ఏతే, తాహ ఏతాహ, ఇవన్నీ ప్రథమ పురుషాల వస్తాయి. ఓకేనా? తత్ తత్ పుస్తకం, అది పుస్తకం, అక్కడెక్కడో ఉన్న దాని గురించి చెప్తున్నాం. ఏ తత్ పుస్తకం, ఇక్కడ ఉన్నది ఆ పుస్తకం, నా దగ్గర ఉంది. ఇది పుస్తకం, అది ఇది తెలుగులో చెప్పుకుంటాం కదా మనం. అతడు ఇతడు, ఆమె ఈమె అంటే కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ డిస్టెన్స్ ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. అలాగే తత్ పుస్తకం అన్నాం కదా, ఏ తత్ పుస్తకం ఈ పుస్తకం, తాని పుస్తకాని అవి పుస్తకాలు, ఏ తాని పుస్తకాని ఇవి పుస్తకాలు, ఇది ప్లూరల్. ఓకేనా? ఎవరికన్నా డౌట్లు ఉన్నాయి ఇందులో? మనం పూజ చేశాక కూడా చెప్తాం కదండి, ఏ తత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం కదా. అంటే ఈ ఫలాన్ని కృష్ణుడికి అర్పిస్తున్నామని చెప్తున్నాం. ఏ తత్ ఈ ఫలము, అక్కడ మనం ఆ ఫలం అనట్లేదు, తత్ అనట్లేదు. ఏ తత్ అంటే మన దగ్గర ఉన్నది అని, మనం చేసింది కృష్ణుడికి అర్పిస్తున్నాము అని. అలా అంటే కొంచెం మనకు తెలిసిన వాటిని పెట్టుకుంటే ఈజీగా రిలేట్ చేసుకుంటాము అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? తాని పుస్తకాన్ని అంటే ఆ పుస్తకాలు కదా మేడం? ఆ పుస్తకాలు అవి పుస్తకాలు ఏవైనా సరే. ఏ తాని అంటే ఈ పుస్తకములు. ఉత్తమం. ఏ తత్ పుస్తకం అంటే ఇది పుస్తకం. అని ఏ ఒక్క నేమ్స్ కే వాడతారా అండి? ఏ అనేది నేమ్స్ కాదండి, సర్వనామాలు. ప్రొనౌన్స్ మేడం, ప్రొనౌన్స్ కి వాడుతున్నాం. ఓకే. తర్వాత ఇప్పుడు ఆమె, అది, ఇది, అతడు అలాంటివన్నీ థర్డ్ పర్సన్ అంటారా? అంతే కదా మరి, థర్డ్ పర్సన్సే కదా. మీరు నేను మాడుకుంటే మనం ఏంటి, నేను ఉత్తమ పురుష అవుతా, మీరేమో మధ్యమ పురుష అవుతారు. మన ఇద్దరికి కానీ మనం మాట్లాడుకుంటున్నాము. అప్పుడు ఇటు దట్టు దిస్సు హీ షీ అలాగే మాడతాము. అంటే ఇది ప్రథమ పురుష అంటారా? ప్రథమ పురుష తప్పకుండా. మొన్న క్లాస్ లో చెప్పుకున్నాము, నువ్వు నేను కానివన్నీ ప్రథమ పురుషులే. మీరు నాతో మాడుతుంటే మీరేమనుకుంటారు, మీరు ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుష అయ్యారు, నేను మీకు మధ్యమ పురుష అయ్యా. అదే నేను మీతో మాడుతున్నాను, నేను ఉత్తమ పురుషుణ్ణి, మీరు నాకు మధ్యమ పురుష. ఇప్పుడు మన ఇద్దరం కాదు, ఇప్పుడు రజనీ మేడం గారితో మాడుతున్నాం, ఆవిడ ఏమయ్యారు మనకి ప్రథమ పురుష అయ్యారు ఆవిడ. అది క్లారిటీ ఉందా మేడం? క్లారిటీ ఉంది సార్. ఓకేనే. అంటే మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మాకు కుదరట్లేదు, వాటిని ప్రాక్టీస్ పెట్టకపోతే డౌట్స్ వస్తుంది. అవునవును, చేయాలి మేడం, చేయాలి. కాస్త వీడియో కొంచెం 1 వీక్ ఇంకొక 2 వీక్స్ అయితే ప్రాక్టీస్ గ్రూప్స్ స్టార్ట్ అవుతాయండి. అప్పుడు మీరు ఆ గ్రూప్ లో ఉండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, గుర్తుంటాయి కూడా. ఓకే మేడం. అండి ఇక్కడ సహ రామ, అతడు రాముడు. ఏ సహ ఏ షహ అండి, విసర్గ ఉండాలండి, అక్కడ విసర్గ ఉంటుందా? ఏ షహ ఉన్నది.
ఓకే. షాకి కూడా హాకి కూడా అండి. మీరు ఇక్కడ గుర్తు సహ అన్నారు కదా, అతడు అన్నప్పుడు సహ అన్నారు, దానికి కూడా విసర్గ ఉన్నది. అవునండి. ఇతడు అన్నప్పుడు ఏషః అంటున్నాము, దీనికి కూడా విసర్గ ఉన్నది. సహ అంటే 2 విడక్షరాలు కాదండి, సా రాసాక విసర్గ పెట్టాలి. సహ రామః అన్నప్పుడు సా రాసి విసర్గ పెట్టాలి. ఏ షహ అన్నప్పుడు ఏ రాసి దీర్ఘం ఏ అచ్చుల్లో ఏ రాసి షణ్ముఖాలో షా రాసి విసర్గలు పెట్టాలి. హల్లు రాయకూడదు, ఆ అనే అక్షరం రాయకూడదు, విసర్గలే. రామః రామః కృష్ణః శివః అన్నిటికీ విసర్గలే, హా రాయకూడదు. అవునండి. ఇక్కడ తే బాలకః తే బాలకాః, బాలకాః కాకు దీర్ఘం ఉండాలి. బాలకాః విసర్గ హా కాదు, అక్కడ కూడా విసర్గ రాయాలి మీరు. విసర్గ ఏతే బాలకాః. ఓకే, అదే ఇది కూడా ఏతే బాలకాః. కరెక్ట్, ఉత్తమం. మ్యామ్ తా సీత అంటే ఆమె సీత, ఆ సీత ఆమె సీత. అవును, రెండు ఓకే. ఈమె సీత అంటే ఏషా సీత. ఏ షా షణ్ముఖాలో షా, సీత దీర్ఘం ఉంటుంది, షా అని పలకాలి. తాహ సీతాహ అంటే ఈమె వీళ్ళు సీతలు, వాళ్ళు సీతలు, వాళ్ళు సీతలు. తాహ కదా, ఏ తాహ వస్తేనే దగ్గరగా ఉన్నవన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, తా వస్తేనేమో ప్లూరల్ చాలా మటుకు, తే తాహ తాని అవన్నీ ప్లూరల్స్. ఏ అని పెట్టాము అని అంటే ఏషః ఏషా ఏతత్ ఏతే ఏతాని ఏతాహ ఇవన్నీ దగ్గరవి అని చెప్పడం, సింగులరు ప్లూరల్. తా వస్తే ప్లూరల్, ఏ వస్తే దగ్గర. ఈ సర్వనామాల వరకు అలా గుర్తుపెట్టుకోండి. నేను ఇది మా సమయం చెప్పారు కదా మేడం, సమయం దానికి పిక్టోరియల్స్ పెడతాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి మీరు. ఆ పిక్టోరియల్ చూసి, ఆ పిక్చర్ చూసి టైం రాసుకుంటే మీకు అలవాటు అవుతుంది, బాగా అలవాటు అయిపోతుంది. సో ఇవాళ మనం ఇది ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పిన వాటికి కూడా ఒక టేబుల్ లాగా మొన్న ఇచ్చారు కదా గురువు గారు, శర్మ గారు, అలాగా ఒక టేబుల్ లాగా ఇస్తే కొంచెం మాకు మళ్ళీ స్టడీ. మేము ఇవ్వకూడదండి, మీరు ఓన్గా రాసుకోవాలి, అది మెయిన్. అవునా, మీకోసం ఎలా రాసుకోవాలి అని ఒక ఐడియా రావాలని శర్మ గారు ఆ రోజు టేబుల్ తయారు చేశారు. అంతే, మిగతా మీరే రాసుకోవాలని రాశాను. అంటే మేము ఇక్కడ మీరు చెప్పింది రాసుకున్నాం కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా అది స్టాండర్డ్ గా ఇది మనకి తప్పు లేకుండా దాన్ని చెక్ చేసుకోవడానికి. పర్వాలేదు, ఇప్పుడు తప్పులు రాసినా పర్వాలేదండి, ప్రస్తుతానికి మీరు మీ ఓన్ గా రాయండి, మీకు అప్పుడు అలవాటు అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. ఎప్పుడైతే మీరు చిన్న అక్షరాలు తప్పులున్నా పర్వాలేదు. పర్లేదు, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రాక్టీస్ గ్రూపులు వస్తాయండి, మీరు తప్పులు రాసిన చక్కగా సరిదిద్దుతారు, మీకు బాగా అనుభవం వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడరా, సహా అంటే అతడు, ఏషః అంటే ఇతడు, సహ అంటే ఆమె, ఏషా అంటే ఈమె. కరెక్ట్ మేడం, ఉత్తమం. జై గురు. సో ఇవాళ మనం టైం నేర్చుకున్నాము, వారాలు నేర్చుకున్నాము. అద్య హ్యః పరహ్యః ప్రపరహ్యః, శ్వః పరశ్వః ప్రపరశ్వః. అంటే వారంలో మొత్తం ఒక రోజుని పెట్టుకొని మిగతావన్నీ ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. సో మీరు హోంవర్క్ కి ఏం చేస్తారు అని అంటే, మంగళవారంలో గురువారంలో తీసుకోండి. అద్య బృహస్పతి వాసర మన క్లాస్ రోజు తీసుకోండి. దానికి వెనకాల దానికి ముందు రోజు ఏంటి, అంతకన్నా ముందు రోజు ఏంటి, అంతకన్నా ముందు రోజు ఏంటి అనేది రాసుకోండి. దానికి రేపేంటి, ఎల్లుండేంటి, అవతల ఎల్లుండేంటి అని రాసుకోండి.
ఓకేనా? మొత్తం వారం అంతా కవర్ అవుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది, మీకు అర్థమవుతుంది, గుర్తుంటుంది అప్పుడు అలా రాస్తే. ఓకే, టైం కూడా మొత్తం 1 o'clock నుంచి నెక్స్ట్ డే అంటే ఇంకొక 12 hours 1 o'clock వరకు 15 minutes కి ఒకసారి ఎలా మారుతుంది అన్నది రాసుకోండి. ఒకసారి రాశారనంటే మీరు మధ్య మధ్యలో టకటక చెప్పగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మనం చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం. 245 అంటే ఎంత, 315 అంటే ఎంత, 515 అంటే ఎంత, ఇట్లా మేము అడగంగానే మీరు చెప్పగలుగుతారు అనమాట. అలా ఒకసారి రాసుకుంటే మొత్తం రాయండి. ఓకేనా? ఆ తర్వాత పరశ్వహ అంటే ఎల్లుండా మేడం? పరశ్వహ ఎల్లుండి, పరశ్వహ అంటే ఎల్లుండి, ప్రపరశ్వహ అంటే అవతల ఎల్లుండి. ప్రపరా ఉందా అండి? ప్రపశ్వహ అని రాస్తున్నాను నేను. ప్రపరశ్వహ. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ అండి, టైం చెప్తున్నప్పుడు మిస్ అయ్యాను. వీడియో పోస్ట్ చేస్తానండి నేను, ఒకసారి ఫస్ట్ లోనే ఉంటుంది. 1 minute అండి. ఏకవాదనం అంటే 1 గంట, పాదోన ద్వివాదనం 145, ద్వివాదనం 2, సపాద ద్వివాదనం 215, సార్థ ఏకవాదనం అంటే 130, 259. ఓకే, కరెక్ట్. 1 o'clock, 115, 130, 145, 2 o'clock, 215, 230, 245 అలా ఒక సైకిల్ రాయండి, మీకే అర్థమవుతుంది. నేను మీకు ఉదాహరణలతో పిక్చర్స్ పెడతాను, చూడండి, మీరు అది ప్రాక్టీస్ చేయండి, బాగా వచ్చేస్తాయి అన్ని. అది తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, ఏకతా మంత్రం చెప్తారా మేడం? ఇప్పుడు మీరు నేర్పించినవన్నీ ప్రథమ దీని కింద వస్తాయా మేడం? ఎగ్జామ్ ప్రథమ పురుష. ప్రథమ పురుష. సరే, అసలు టెస్ట్లు ఇచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయా మేడం? ఇవన్నీ టెస్ట్లు ఇచ్చే వాళ్ళకి పనికి రావండి, ఇవి చాలా బేసిక్స్. ఫస్ట్ మీకు అసలు సాంస్క్రిట్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. టెస్ట్లు ఇవ్వాలంటే దానికి వేరే లైన్ ఉంటుంది. ఇది సులభ సంస్కృతం అండి, సులభ సంస్కృతం. సులభంగా సంస్కృతం అధ్యయనం చేసి మాట్లాడడానికి జ్ఞానం తెలుసుకుంటాము అని. మేడం గారు ఎవరిని జయమంత్రం చదువుతారమ్మా? జయమంత్రం, ఏకతా మంత్రం. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివం ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలేతి చ శిక్షసంతః శాంతేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేచి భక్త్యా యం ప్రార్థయంతే జగదేశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఉత్తమం. ఒక్కటి శాంతేతి కాదు, అది శాస్తేతి. శాస్తేతి. అలాగే జగదీశితారం అంతే, ఇంకేం మిగతా అంతా బాగా చదివారండి. జగదీశితారం. అవునవును, శాస్తేతి, శాంతేతి కాదు, మిగతా అంతా కూడా చక్కగా చాలా బాగా చదివారు. శాంతేతి అండి, శాస్తేతి. 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 ఇక్కడ అకాలేతి చ సిక్క సంతః. సిక్కులు అనమాట, సిక్కు సంతులు. సిక్క సంతః కా కింద కావత్తు.
సంతః నా కింద తావత్తు రాసి విసర్గ రాయాలి. సిక్క సంతః. అక్క అది పంజాబీ వాళ్ళు అనమాట. ఆ తర్వాత అర్థం తెలుసుకున్నా ఉన్నాయి మీకు. సిక్క సంతః. ధన్యవాదాలు. క్లోజ్ చేద్దాం మేడం. సర్వేషాం ప్రణామః. విజయదశమి శుభాశయాః అందరికి. మేడం మీకు కూడా రజని మేడం. ధన్యవాదాः సార్. ధన్యవాదాः మహోదయే. పునర్మిలామః. రజనీ గారు ప్రీవియస్ క్లాసెస్ పెడతారా రజనీ గారు? అలాగేనండి, నేను పెడతాను, గ్రూప్ లో పెడతాను. పునర్మిలామః మహోదయే. ధన్యవాదాः మహోదయే. సంతోషం. ధన్యవాదాः అండి. అందరికి ధన్యవాదాలు. నేను క్లోజ్ చేస్తున్నాను క్లాస్. ధన్యవాదాः మేడం. మిలామః. ధన్యవాదాలు.